యూజువల్గా ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ సింటమ్స్ అనేవి మనకి పీరియడ్స్ వచ్చే ఒక 1 వీక్ టు 10 డేస్ ముందు నుంచే గమనిస్తూ ఉంటామండి. ప్రెగ్నెన్సీ సింటమ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ వచ్చేసి ఎర్లీ ఫెటిగబిలిటీ, అంటే చిన్న చిన్న పనులు చేసినా ఈజీగా అలసిపోవడం, లేదా చాలా నీరసంగా ఉండడం, చేతకాకపోవటం, అలాగే కొంతమందిలో బ్రెస్ట్ టెండర్నెస్ కానీ. ఇవి మెయిన్గా ఎందుకు చూస్తూ ఉంటామంటే, ప్రెగ్నెన్సీ టైంలో మనకి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ అనేది ఎక్కువగా విడుదలవుతూ ఉంటుంది. ఈ హార్మోన్ వల్ల ఇలాంటి ప్రెగ్నెన్సీ సింటమ్స్ అనేవి చూస్తాం. మరి కొంతమందిలో నాజియా, వామిటింగ్, అంటే ఏదైనా ఫుడ్ చూడంగానే స్మెల్ పడకపోవడం కానీ, తినబుద్ధి అవ్వడం లేదు అని చెప్పడం కానీ, ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. మరి కొంతమందిలో స్పాటింగ్ కానీ, బ్లీడింగ్ కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా మనకి పీరియడ్స్ వచ్చే ఒక 5 to 6 డేస్ ముందు అబ్జర్వ్ చేస్తారు. మెయిన్గా ఈ సిమ్టమ్ ఎందుకు కనిపిస్తుంది అంటే, మనకి ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత అది యూట్రస్లోకి వచ్చి ఇంప్లాంట్ అయ్యేటప్పుడు యూట్రస్ లోపల ఉన్న లేయర్స్లోకి చొచ్చుకుపోతుంది. ఆ టైంలో ఏమవుతుందంటే, అక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ అనేవి లైట్గా రప్చర్ అవుతాయి. దానివల్ల ఇలా స్పాటింగ్ కానీ, బ్లీడింగ్ కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మెయిన్గా మాకు వచ్చే కంప్లైంట్స్ ఏంటి అంటే, ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వారందరూ కూడా ఇలా స్పాటింగ్ కానీ, బ్లీడింగ్ కానీ అయినప్పుడు చాలా కంగారు పడిపోతూ ఉంటారు. దీన్ని మెయిన్గా మనం ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటామండి. ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ కనుక చూసినట్లయితే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. దీన్నే మనం ఒక పాజిటివ్ సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ లాగా తీసుకోవచ్చు. మరికొంతమందిలో లోవర్ అబ్డామిన్ పెయిన్ అని చూస్తూ ఉంటాం. ఇది మెయిన్గా మనకి ఇంప్లాంటేషన్ జరిగినప్పుడు మనకి ఎంబ్రియో అనేది యూట్రస్ లోపల భాగంలోకి చొచ్చుకుపోయినప్పుడు అక్కడ కొద్దిగా పచ్చిగా ఉండడం వలన ఈ లైట్గా మైల్డ్ డిస్కంఫర్ట్ కానీ, లైట్గా క్రాంప్స్ రావడం కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ సిమ్టమ్ ఉన్నప్పుడు కూడా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. కొంతమంది అనుకుంటారు, ఏంటి నాకు పీరియడ్స్ వచ్చేస్తాయా, ఇలా పెయిన్ వచ్చేస్తుంది ఏంటి అని. మైల్డ్గా ఉన్న పెయిన్ అయితే మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదండి.